నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లోటు బడ్జెట్ ను అధిగమించేందుకు చేయూత కోసం కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ప్రధాని ముఖ్య కార్యదర్శితో భేటీ ఆంధ్రప్రదేశ్ కు సాయంపై త్వరలోనే సిద్ధం కానున్న నీతి ఆయోగ్ నివేదిక వెనుకబడిన ప్రాంతాలకు సాయంపై వెంకయ్య సూచనలు గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి విడుదల కోసం కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి జిళ్లలో పనిచేసే విధానంపై నిషేధం విధించాలని కేటీఆర్ వినతి స్వచ్ఛ భారత్ అమలు కోసం నిధుల వేటలో కేంద్రం అన్ని రకాల సేవలపై 0.5% ప్రత్యేక పన్ను ఈ నెల 15 నుంచి వడ్డన ఎన్డీఏ పాలనలో భారత ఆర్థిక రథం పరుగులు పెడుతోందన్న మోదీ ఆర్థిక సంస్కరణల ఫలాలు పేదలకు అందించడమే కేంద్రం లక్ష్యమని వెల్లడి కొలీజియం వ్యవస్థలో సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల 17 లోపు ఆన్లైన్లో సలహాలు సూచనలు పంపాలని కేంద్రం ప్రకటన మొహాలీ టెస్టులో పట్టు బిగిస్తున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 184 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ లో విరాట్ సేన నిలకడైన బ్యాటింగ్ లోటు బడ్జెట్తో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్కు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాలతో సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్యాకేజీ ప్రకటనలకు కీలకమైన నీతి ఆయోగ్ నివేదిక త్వరగా పూర్తి చేయాలని కోరారు. అంతకుముందే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడితో సమావేశమైన కేంద్ర మంత్రి వెంకయ్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరితగతిన సాధించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు ఏపీ భవన్లో కేంద్ర ఆరోగ్య, వాణిజ్య మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ సంస్థల ఏర్పాటుపై చర్చించారు. తర్వాత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాతో ఏకాంతంగా సమావేశమై రాష్ట్ర విభజన అంశాలపై గతంలో ప్రధాని ఆదేశించిన మేరకు రోడ్ మ్యాప్ తయారీలో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. లోటు బడ్జెట్ వల్ల ఆర్థికంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ప్యాకేజీ ప్రకటనలకు కీలకమైన నీతి ఆయోగ్ నివేదిక వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. అంతకుముందే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియతో తన నివాసంలో సమావేశమైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విభజన అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్యాకేజీ అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. నీతి ఆయోగ్కు సంబంధించిన నివేదికను త్వరలోనే ప్రధానికి సమర్పించనున్నట్లు పనగారియా వెంకయ్య చెప్పినట్లు తెలిసింది. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు భాజపా నేతలు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పన్నుల రాయితీలు ఇవ్వాలని పనగారియాను కోరారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారాన్ని చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనబరుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్థూల జాతీయోత్పత్తి పెరిగిందని, ధరలు, వడ్డీ రేట్లు, ద్రవ్యలోటు దిగివచ్చిందని చెప్పిన ఆయన ఇవన్నీ ఆచరణాత్మకమైన సంస్కరణలు అమలు చేయడం వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ సంస్కరణల ఫలాలు పేదలకు అందించేందుకు ఎన్డీఏ సర్కార్ ఎన్నో చర్యలు, పథకాలు చేపట్టిందని ఢిల్లీ ఆర్థిక సదస్సులో వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఆదాయ పన్ను చెల్లింపు విధానంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు ఆయన చెప్పారు. దేశంలోని పేదలందరికీ ఆర్థిక సంస్కరణల ఫలాలు అందించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అన్ని చర్యలు చేపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2015 ఢిల్లీ ఆర్థిక సదస్సులో 17 నెలల ఎన్డీఏ పాలనలో చేపట్టిన చర్యలు, రాబోయే కాలంలో అవలంబించనున్న విధానాలను జాతీయ, అంతర్జాతీయ ఆర్థికవేత్తలకు వివరించిన మోదీ భారతదేశంలో ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. 60 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న కాలం చెల్లిన విధానాలు, చట్టాలతో మందగించిన వ్యవస్థ ప్రక్షాళన చేపట్టామన్న మోదీ ఈ దిశలో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించామని చెప్పుకొచ్చారు. ఇందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్టు మోదీ చెప్పారు. ఈ ఫలాలు పేదలకు అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ రాయితీలు పక్కదారి పట్టకుండా అర్హులకు చేరేందుకు ఉపయోగపడే ఆధార్, పేదలకు బీమా, రుణ సాయం అందించే లక్ష్యంతో జన్ధన్, ముద్రా బ్యాంకులు ప్రారంభించామని వివరించారు. జీడీపీ గ్రోత్ is up and inflation is down. Foreign investment is up and current account deficit is down. Revenues are up and interest rates are down. The fiscal deficit is down and the rupee is stable.
Obviously, this did not happen by accident. This success is the result of a series of well-thought policies. But our reforms are far broader and far deeper than is generally recognized. Reform for what? Is it just to increase the measured rate of GDP growth? Or is it to bring about a transformation in society? My answer is clear. We must reform to transform. Reform is that which helps all citizens and especially the poor achieve a better life. బొగ్గు క్షేత్రాలు స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో పారదర్శక విధానాన్ని అమలు చేయడం ద్వారా ఖజానాకు వేల కోట్లు సమకూరాయని చెప్పిన మోదీ ఇప్పటికే విదేశాల్లో మూలుగుతున్న 10,500 కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించామని ఆ సొమ్మును వెనక్కి తెచ్చే ప్రక్రియ ప్రారంభించినట్టు వివరించారు. ఇదే సమయంలో ఆదాయ పన్ను చెల్లింపు విధానంలో సమూల మార్పులు తేనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. I have asked the Income Tax Department to move to a system where not only returns but also scrutiny is done without having to go to the office. Queries should be raised and answered online or by email. There should be a visible electronic trail of what is pending, with whom, where and for how long. This is being piloted in 5 big cities. బ్యాంకింగ్ రంగాన్ని ప్రజలకు చేరువ చేయడం సహా గ్యాస్ సబ్సిడీ విధానంలో మార్పులు తెచ్చామని మోదీ గుర్తు చేశారు. దేశాభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. అద్భుతమైన ఆర్థిక విధానాలు రాజకీయాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాయనే వాదన సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ విజ్ఞాన భవన్లో జన్ధన్ యోజన మొబైల్ మిషన్ సదస్సుకు హాజరైన ఆయన పేదరికం నిర్మూలనకు సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాల్సిన అవసరముందన్న ఆయన అప్పుడే బలహీన వర్గాల సమ్మిళిత వృద్ధికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేయగలమని ఆయన చెప్పారు. Politicians are expected to translate economic principles into reality by creating wealth and prosperity for the society. Unfortunately, in our country, many people think that good economic policies make bad politics. I believe good economic practices make good politics. Implementation of good economic policies yields good political dividends. The trinity of Jandhan, Aadhaar, Mobile, JAM represent a good example of great marriage between economics and politics. 2019 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ కలను సాకారం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేంద్రం అందుకు అవసరమైన నిధుల సేకరణపై దృష్టి సారించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ప్రత్యేక పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి అన్ని రకాల సేవలపై 0.5% స్వచ్ఛ పన్ను విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రత్యేక పన్ను విధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని నీతి ఆయోగ్ ఉపసంఘం చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొలీజియం వ్యవస్థ ద్వారా జరుగుతున్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత లోపించిందన్న అభిప్రాయాలు వెలువడుతున్న వేళ ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు కేంద్రం సిద్దమైంది. ఇందుకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన న్యాయశాఖ 4 కేటగిరీల ద్వారా కొలీజియం వ్యవస్థలో సంస్కరణలపై ఈ నెల 17 సాయంత్రం 7 ముందు ప్రజలు తమ అభిప్రాయాలు పంపాలని తెలిపింది. కొలీజియం వ్యవస్థ స్థానంలో ఏర్పాటు చేసిన న్యాయ నియామక కమిషన్ను గత నెలలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనంతరం జరిగిన పరిణామాల్లో కొలీజియం అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అనుమతించింది. సుదీర్ఘ పోరాటం చేసి ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ సాధించుకున్న మాజీ సైనిక ఉద్యోగులు ఇందుకు సంబంధించి కేంద్రం అధికారిక ఉత్తర్వులు వెలువరించకపోవడంపై మరోసారి నిరసనకు సిద్దమవుతున్నారు. ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్కు సంబంధించి వచ్చే వారంలోపు ఉత్తర్వులు వెలువరించకపోతే తమ పథకాలను తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు. తొలుత తమ పథకాలను జిల్లా కలెక్టర్లకు అందజేస్తామని, వారు నిరాకరిస్తే ప్రధాని, రాష్ట్రపతులకే పంపుతామని మాజీ సైనిక ఉద్యోగులు వెల్లడించారు. మాజీ సైనిక ఉద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ హామీపై కేంద్రం గత సెప్టెంబర్లోనే ప్రకటన చేసినప్పటికీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో అమలు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రక్రియ ముగియనున్నందున మాజీ సైనికోద్యోగులు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇండోనేషియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీకటి సామ్రాజ్యపు నేత ఛోటా రాజన్ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు సిద్దమవుతున్నారు. నకిలీ పత్రాలతో తీసుకున్న రాజన్ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్న అధికారులు తదుపరి దర్యాప్తు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోనేషియా బాలి నుంచి రాజన్ను ఢిల్లీకి తరలివచ్చిన ప్రత్యేక పోలీస్ అధికారుల బృందం విచారణ కోసం అతన్ని నేరుగా సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లింది. మరోవైపు రాజన్పై ముంబైలో నమోదైన అన్ని కేసుల్ని సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముంబై వెళ్లిన సీబీఐ అధికారుల బృందం స్థానిక పోలీసుల నుంచి రాజన్పై ఉన్న కేసుల దస్త్రాల్ని స్వాధీనం చేసుకుంది. పలు హత్యలు, అక్రమ రవాణా, అపహరణ, మాదక ద్రవ్యాల సరఫరా సహా అనేక తీవ్రమైన నేరాల్లో నిందితుడైన రాజన్పై ముంబైలో 70 కేసులు, ఢిల్లీలో మరో 20 కేసులు పెండింగ్లో ఉన్నాయి. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల మంత్రులు విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి అగర్వాల్తో సమావేశమైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు బాధితుల కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డొమెస్టిక్ మెయిడ్స్ పేరిట గల్ఫ్ తీసుకువెళ్లి మహిళలను వేధిస్తున్నారన్న కేటీఆర్ కేంద్రం ఈ విధానాన్ని వెంటనే నిషేధించాలని కోరారు. అక్కడి కార్యాలయాల్లో తెలుగువారిని నియమించడం సహా రాష్ట్రాల భాగస్వామ్యంతో సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జుబాయి జైళ్లలో మగ్గుతున్న 6 సిరిసిల్ల వాసుల విడుదలకు చొరవ చూపాలని విదేశాంగ శాఖను కోరారు. మెయిడ్ అనే పేరు మీద తీసుకెళ్లి అక్కడ వారిని రకరకాల చిత్రహింసలు పెట్టడం, వారికి వేతనాలు ఇవ్వకపోవడం, ఫిజికల్ గా కూడా టార్చర్ చేయడం, సెక్షువల్ గా కూడా టార్చర్ చేయడం, ఇవన్నీ జరుగుతా ఉన్న విషయం ఈ మధ్యన వార్తా మాధ్యమాల ద్వారా గానీ, అదే రకంగా మనకు అక్కడి నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ అనుభవాల ద్వారా గానీ తెలుసుకుంటున్న పరిస్థితి. దాంతో పాటు లక్షలాది మందిగా ఉన్న తెలంగాణ పౌరులు ఎవరైతే ఈ రోజు గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వారికి సంబంధించి ఒక కంప్లీట్ డేటాబేస్ ఒకటి తయారు చేయాలని, వారికి అక్కడ కనీస వేతనాలు దక్కే విధంగా ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. గల్ఫ్ బాధితుల సమస్యలపై తెరాస సర్కార్ ఇప్పుడు కేంద్రాన్ని ఆశ్రయించడం వెనుక రాజకీయ కారణాలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ శాసన మండలి విపక్ష నేత షబీర్ అలీ విమర్శించారు. కేవలం వరంగల్ ఉప ఎన్నికల కోసమే అధికార పార్టీ గల్ఫ్ బాధితుల సమస్యలను లేవనెత్తుతోందని విమర్శించారు. బతుకమ్మ ఉత్సవాలకు గల్ఫ్ వెళ్లిన ఎంపీ కవిత అక్కడి బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. వరంగల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి గల్ఫ్ బాధితులకు, గల్ఫ్ లో ఇబ్బందుల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ గురించి ఏదో ఒక కాగితం ఢిల్లీకి ఇచ్చేసి చేతులు దులుపుకుందాం, ఇగో కేంద్ర ప్రభుత్వం చేయలేదని చెప్దాం అని ఇలా నిద్రలకెళ్ళి లేచింది ప్రభుత్వం. ఇది హైదరాబాద్ నగరాభివృద్ధికి ఇకపై అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని ప్రభుత్వ విభాగాధిపతుల సమన్వయ సమావేశం నిర్ణయించింది. ప్రతి నెల ఒక్కో విభాగ కార్యాలయంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో జరుగుతున్న బీసీ జనగణన 2015 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. భూములు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ప్రవాసాంధ్రులు సిద్దంగా ఉన్నారని ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. 2 వారాలు అమెరికాలో పర్యటించిన పల్లె కొత్త పరిశ్రమలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అక్కడి వారికి వివరించినట్టు చెప్పారు. ఈ విధానాలపై సంతృప్తి వ్యక్తం చేసిన 48 మంది ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు పెట్టేందుకు ముందుకు వచ్చారని పల్లె తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఈ నెల 16న శంకుస్థాపన జరుగుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. ప్రతికూల వాతావరణం వల్ల ఖరీఫ్లో పంట విస్తీర్ణం తగ్గిందని, వచ్చే రబీలో విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన 5 రకాల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ గడువులోపే పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా పనుల పరిశీలనకు వచ్చిన ఆయన కర్నూలు, అనంతపురం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2016 లోపు హంద్రీనీవా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పనుల జాప్యంపై ఎంపీలు, ఎమ్మెల్యేలను కారణంగా చెప్పవద్దని స్పష్టం చేశారు. అలాంటి ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని చెప్పారు. అధికారుల్లో ఆటంకాలు కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని దేవినేని స్పష్టం చేశారు. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 3,000 కోట్ల రూపాయలు మన చేతుల్లో ఉన్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే ఆలస్యం. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మేము బిల్స్ ఇస్తాం. ఎక్కడ కూడా రూల్స్ అతిక్రమించి బ్రహ్మదేవుడు వచ్చినా చేయమాకండి. రూల్స్ ఫాలో అవ్వండి, జియోస్ ఫాలో అవ్వండి. ఎవరైనా తప్పు చేస్తే నేను దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తాను. వాటి విషయంలో రాజీ పడమాకండి.
నాణ్యత విషయంలో కానీ స్పీడ్ విషయంలో కానీ ఎవరికి భయపడమాకండి. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన సజీవ దహనం కేసులో ఆధారాల వేట కొనసాగుతోంది. ఈ కేసును త్వరగా ఛేదించేందుకు దర్యాప్తు బృందాలు అన్ని కోణాల్లో శోధిస్తున్నాయి. వివిధ విభాగాలకు చెందిన నిపుణులు హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంటిని పరిశీలించారు. సారిక ఆమె కుమారులు మరణించిన గదిలోని ప్రతి వస్తువును నిశితంగా పరిశీలించి ఆత్మహత్య చేసుకుంటే ఉండే పరిస్థితి, ప్రమాదం జరిగితే తీవ్రత ఎంత ఉంటుందనే కోణాల్లో ఆరా తీశారు. ఇదే సమయంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ రెండో భార్య సన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భావించిన ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వరంగల్ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, ఆయన కుమారుడు అనిల్కు జైలు అధికారులు నెంబర్లు కేటాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కీచకులు బరితెగిస్తూనే ఉన్నారు. అమాయకులపై విరుచుకుపడుతున్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరహాలోనే బెంగళూరు శివార్లోని హుసకోటే వద్ద మరో అకృత్యం చోటు చేసుకుంది. ఓ నర్సుపై మినీ బస్సులో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విధుల కోసం రోజు వెళ్లే మినీ బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న నర్సును డ్రైవర్ రవి అత్యాచారం చేశాడు. క్లీనర్ను బస్సు నడిపేందుకు పురమాయించి దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలిని లక్కొండనహల్లి క్రాస్ వద్ద వదిలి వెళ్లగా సూలిబెలే ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత బాధితురాలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు డ్రైవర్ రవి, క్లీనర్ మంజునాథన్లు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పవనాలు, దేశీయ పారిశ్రామిక సంస్థలు రెండో త్రైమాసికంలో నిరాశపూరిత ఫలితాలు వెలువరించిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 286 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 39 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 26,284 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు లభించిన కొనుగోళ్ల మద్దతుతో 26,439 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 5 వారాల కనిష్ట స్థాయికి చేరగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 26,190 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 26,265 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 1 పాయింట్ క్షీణించి 7,954 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.